హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్థర్స్ కిచెన్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఇంట్లో నేను మీకు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 50 గ్రాములు పిస్తా, 50 గ్రాములు జీడిపప్పు, 50 గ్రాములు వాల్నట్స్, అలాగే 50 గ్రాములు బాదం పప్పు వేసుకుని దీనిలోకి చిన్న ఎండు కొబ్బరి ముక్కని, ఇది ఆప్షనల్ అంటే టేస్ట్ బాగుంటుంది, వేసుకునేలా ముక్కలాగా వెనకాలకి పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 100 గ్రాములు సీడ్లెస్ ఖర్జూరం వేసుకోవాలి. దీనిలోనికి 50 గ్రాములు బ్లాక్ కిస్మిస్ నేను వేసుకుంటున్నాను, మీరు మామూలు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలోనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుని సిమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు, ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత, మంచి అరోమా వచ్చిన ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి పేస్ట్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్స్ అంతా మిక్స్ అయ్యే విధంగా సిమ్లోనే చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలు కూడా మంచి అరోమా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూల్లా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూస్తారు కదా, ఇలాగా లడ్డూలా ప్రిపేర్ చేసేసుకోవాలండి. చాలా చాలా టేస్టీ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.